డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు. అల్లూరి జిల్లా డోంబ్రిగూడ మండలం పెదపాడుకు చెందిన గిరిజనులకు పవన్ కళ్యాణ్ చెప్పులు పంపారు. డిప్యూటీ సీఎం చెప్పులు పడడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న పెదపాడులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎంకు పాంగిమిత్తు అనే వృద్ధురాలు స్వాగతం పలికారు. చెప్పులు లేకుండా నడిచి వచ్చే స్వాగతం పలకడంతో పవన్ చలించారు. వెంటనే గ్రామంలో డిప్యూటీ సీఎం సర్వే చేయించారు. 345 మందికి పవన్ కళ్యాణ్ చెప్పులు పంపారు. చెప్పులను డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం గారికి నమస్కరిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ గ్రామమైన పెద్దపాడులో సోమవారం నాడు 7వ తారీఖున డిప్యూటీ సీఎం గారు పర్యటనకు వచ్చి ఎన్నో మారుమూల గ్రామమైనా సరే వదిలిపెట్టకుండా ఈ యొక్క పెద్దపాడు గ్రామాన్ని నిర్ణయించుకుని పర్యటనకు వచ్చినందుకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క సమస్యని మేము అడిగినప్పుడు నా డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్క సమస్యని నేను పరిష్కరిస్తానని ముందుకొచ్చారు. అలాగే మా పెద్దపాడు గ్రామంలోనే భూమి పూజ కార్యక్రమం కూడా చేశారు. అలాగే ప్రతి ఒక్క నాయకులు మా యొక్క గ్రామానికి సంచరిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అలాగే పాదక రక్షకాలు చెప్పులు లేకుండా కూడా నా అడుగు అడుగున నడిచారని గిరిజనులకి చెప్పులు కార్యక్రమాన్ని పంపిణీ కూడా చేయడానికి ఎన్ఆర్జిఎస్ ద్వారా చెప్పులు కూడా పంపిణీ చేశారు. అలాగే ప్రతి ఒక్క సమస్యని మేము కోరినవి కూడా మీకు అన్ని గ్రాంటెడ్లు వచ్చాయి, అన్ని శాంక్షన్లు వచ్చాయి అనేసి అధికారులు తెలియజేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని. నమస్తే పవన్ పెద్ద మనిషి ఇచ్చకి ఆఫీసర్nya wahi bahur partam teman gete igjan loku sepu hilaga trai ena hilaga trai pawan kalinanu meste sinja mama sakaran chatisi వారం రోజుకి అనే 7 తారీఖు మమ్మ మిస్టేషన్ పండగ నేటితో ఆఫీసర్ సత్తాకి జవింది మా తాణ వాహినరి రోడ్డు హిలా అయితే మంగో తాకిని తీసుకు హిలా అయితే దుక్కు వాహి కలెక్టరియా పియోయా దిక్తే మమ్మ వాహి సహకార చింజనరి మంగో మిహి పరిపాలన చచ్చాహిందని మా సీఎం వార్త. నమస్కారం అండి. మాకు ఈ నెల 7వ తారీఖున డిప్యూటీ సీఎం వచ్చారు. అలాగే నిన్న కూడా చెప్పులు మాకు పంపించారు. అలాగే రోడ్డు కోసం కూడా శంకుస్థాపన చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే మాకు ప్రతి పనుల్లో మీరు తోడుంటారని మేము చాలా 360 మందికి పైగా చెప్పులు పంపించారు. అలాగే మా ఊరు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ చాలా కృతజ్ఞత కలిగి ఉన్నారు డిప్యూటీ సీఎం గారికి.